దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 13వ అధ్యాయము 5వ వచనము. అక్కడ మన్ను లోతుగా ఉండనందున. మన్ను లోతు లేదు. మన్ను గురించి ఉపమానంలో నేర్చుకుంటున్నాం. విత్తనాలు మంచి నేలలో అంటే శ్రద్ధగల హృదయాల్లో పడినప్పుడే ఫలించాయి. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. దేవుని వాక్యం మన హృదయాల్లో ఫలించాలంటే అలానే మట్టి లోతుగా ఉంటేనే ఏ మొక్క అయినా ఫలిస్తుంది. అలానే మన హృదయాలు కూడా శ్రద్ధగల హృదయాలుగా, ఆసక్తి గల హృదయాలుగా ఉండాలని దేవుడు కూడా ఆశపడుతున్నాడు. శ్రద్ధ లేకపోతే, వాక్యం పట్ల ఆసక్తి లేకపోతే అవి మన హృదయాల లోపలికి వెళ్ళవు, అవి ఫలించవు, అవి పైనే ఉంటాయి. రాతి నేలన పడిన విత్తనాల్లానే మన హృదయాలు కూడా అలా ఉంటే, దేవుని వాక్యానికి మనం చోటు ఇవ్వకపోతే అవి మన హృదయాల్లో ఫలించవు. మన హృదయాలు శ్రద్ధగల హృదయాలుగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నారు. లోతు లేని మనుషులు మన్ను లోతుగా లేని నేల లాంటి వాళ్ళు, నిజమైన సమర్పణ లేని వాళ్ళు, ఒక మంచి ప్రసంగానికి ముగ్ధులై, ఒక అభ్యర్థనకు, ఒక హృదయాన్ని కదిలించే సంఘటనకు చలించిపోయి ఏదో చేసేసేలాగా కనిపిస్తారు. మన్ను లోతుగా లేదు, లోతైన భావన లేదు, విద్యుక్త ధర్మాన్ని త్రికరణ శుద్ధిగా నిర్వహించే పట్టుదల లేదు. మన హృదయంలోని నేల గురించి చూద్దాం. ఒక రోమన్ సైనికుడు ప్రయాణమై వెళ్తుంటే అతని వెంట దారి చూపించడానికి వెళ్ళే వ్యక్తి చెప్పాడు, ఆ ప్రయాణము అతనికి ప్రాణాంతకంగా పరిణమించే ప్రమాదం ఉందని. అప్పుడు ఆ సైనికుడు జవాబిచ్చాడు, ఈ ప్రయాణం చేయటం అత్యవసరం, నేను బ్రతికి ఉండాలన్నది మాత్రం అంత ముఖ్యం కాదు. లోతైన మనస్సు ఇదే. ఇలాంటి నిశ్చయిత కలిగి ఉంటేనే మనం సాధించగలిగేది. లోతులేని మనస్సు దూకుడుగా మనస్సుకు తట్టినది చేసేస్తూ పరిస్థితులను చూసి పరుగులు పెడుతూ ఉంటుంది. స్థిరమైన మనసు అయితే వీటికి పైగా తన దృష్టి నుంచి నిలకడగా సాగిపోతూ ముసురు పట్టిన మేఘాల క్రింద సూర్యకాంతిలోకి పయనిస్తుంది. విచారం, అపజయాల నుండి విడుదల పొందుతుంది. మనలను లోతైన నేలగా చేసిన తర్వాత దేవుడు లోతైన సత్యాలు, తన నిగూఢ రహస్యాలు, గురుతరమైన బాధ్యతలు మనకిస్తాడు. దేవా, నీలోని లోతుల్ని చూడగలిగే లోతైన జీవితాన్ని నాకు ప్రసాదించు. మనం దేవునిలో లోతైన విషయాలను చూడాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ఉన్న చోటనే ఉండిపోకుండా ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ఏదో మనము ఒక ప్రసంగం వినగానే, అలానే ఇంకేదైనా చూసి ఏదో ఒకదానికి చలించిపోయి ముందుకు వెళ్ళటం కాదు, కానీ మనం ఎప్పుడూ దేవునిలో స్థిరంగా లోతుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎన్నొచ్చినా సమస్యలు, విచారాలు, అపజయాలు ఎన్నొచ్చినా కానీ వాటన్నిటిపైన విజయం సాధించి దేవునిలో స్థిరంగా ముందుకు వెళ్ళాలి, లోతైన మనస్సు కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ మాటలను ప్రభు మన వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకున్నామండి. స్తోత్రం నాయనా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఈ ఉదయకాలం నీ మాటలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ దినాన్ని చూడలేక ఎంతోమంది గతించిపోయి ఉండగా మా బ్రతుకు దినముల్లో మరి ఒక రోజును పొడిగించి మాకు ఈ దినాన్ని మీరు అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఎన్నో ప్రాంతాల్లో వర్షాలు, వరదల చేత ప్రజలు ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు ప్రభా. అటు వారందరినీ మీరు దర్శించండి నాయనా ప్రభా. అయ్యా, అటు వారికి ఆదరణ దయచేయండి తండ్రి. అయ్యా, వారికి కావాల్సిన అవసరాలను నాయనా ప్రభా మీరు తీర్చమని అడుగుచున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ప్రతి ఒక్క ప్రాంతాన్ని, ప్రతి ఒక్క ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. మీకు స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలయ్యా. వారి అవసరాలు, అక్కర్లన్నీ మీ నామంలో తీర్చమని వేడుకొంచున్నాను తండ్రి. వారి పరిస్థితులన్నీ నాయనా ప్రభా, అయ్యా నాయనా ప్రభా అనుకూలంగా ఉండేటట్లుగా మీరు చేయమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాలం నా తండ్రి మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నా. లోతైన మనస్సులకు మేము కలిగి ఉండటానికి సహాయం చేయండి తండ్రి. లోతుగా నాయనా ప్రభా నీళ్ళు లోతులో చూడగలిగే శక్తిని మాకు అనుగ్రహించండి. లోతైన విషయాలు మాకు బయలుపరచమని వేడుకొంచున్నాం తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ రోజంతా మాతో ఉండి మమ్మల్ని నడిపించండి తండ్రి. సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.